పౌరులు చేసుకుంటూ నేను గాయత్రి మంత్రాన్ని నిత్యం జపం చేసుకుంటాను. నా యొక్క జీవిత చర్యల గడిచిపోతుంది అని స్వామీజీ చెప్పడం. అప్పుడు స్వామీజీ ఏమన్నారంటే, నీవు చేస్తున్న అనుష్ఠానం చాలా మంచిది, గాయత్రి మంత్రాన్ని జపం చేస్తున్నాం, చాలా శుభకరమైనటువంటి విషయం. అయితే నేను బ్రాహ్మణులను అని అనుకోవడమే జన్మ సంకుచితమైనటువంటి అభిప్రాయం. కాబట్టి ఈ ఈ సంకుచిత తత్వాన్ని కొంచెం విశాలమైనటువంటి తత్వంగా నువ్వు మార్చుకోవాలి. నేను హిందువును అని అనుకోమని చెప్పారు స్వామి. ఎందుకు అనుకోవాలో కూడా చెప్పారు స్వామీజీ. ఎందుకంటే హిందూ మతంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఉంటారు. 4 వర్ణాలు ఉన్నాయని మనకి గీతలో కూడా చెప్పబడింది. కాబట్టి నీవు హిందువులు అనుకుంటే నీ భావం అనేటువంటిది విశాలంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం దానిపై గమనిస్తుంటాం. రైలు బండిలో వెళ్ళాం అనుకోండి, ఒక కుమ్మరాయన ప్రయాణం చేస్తున్నాడు, ఎదురుగా కుమ్మరాయ తారసపడ్డాడు అనుకోండి. మీరు మాటలు కలిస్తే మీరు కుమ్మరలే, మేము కుమ్మరలే అని వారు స్నేహం అయిపోతారు. ఈయన దగ్గర ఆయన తీస్తాడు, ఆయన దగ్గర కలిసి ఈయన తీస్తాడు, స్నేహం అయిపోయి ఆ కుటుంబాలు 2 కుటుంబాలు కలిసిపోతారు. మళ్ళీ మీరు పక్కగా ఎవరున్నా పట్టించుకోవాలి. వాళ్ళకి అవసరం ఉన్నా ఏదైనా అవసరం ఉన్నా వాళ్ళకి నీరు కావాలన్నా ఇచ్చే పరిస్థితులు ఉండవు. ఏదో సాయం చేసుకుంటారు. ఆ తర్వాత తిరిగి వచ్చిన దీనికోసం ఎవరిదాన్ని అనుకుంటుంది. అంటే మానవుడు ఏంటంటే ప్రేమతో పాటుగా ఒక చిన్న విశాల భావాన్ని మర్చిపోయించిన సంకుచితమైనటువంటి భావంలో పడిపోతారు. దీన్నే మనం శుద్ధులుగా చెప్పుకోవడానికి క్యాస్ట్ ఫీలింగ్ అంటారు. అటువంటి భావాన్ని, సంస్కృతమైనటువంటి భావాన్ని విడిచిపెట్టి నీవు హిందువులో అనుకుంటే, ఇప్పుడు నువ్వు ఆ మతంలోకి అన్ని కులాలు వచ్చేస్తే నీ భావం విశాలం అవుతుంది, నీవు ఆధ్యాత్మికంగా ఎదుగుతావు అని స్వామీజీ సలహా ఇచ్చారు. స్వామీజీ సలహా బాగుంది. ఇప్పుడు చూడండి, క్యాస్ట్ ఫీలింగ్ అవుతుంది. కార్తీక మాసం కాళింగులు ఒక ఫీలింగ్, కాపులు ఒక ఫీలింగ్, కర్ణాలు ఒక ఫీలింగ్. అంటే ఇది ఏమిటంటే ఒక రకమైనటువంటి సంకుచితమైనటువంటి ధోరణ. అంటే కొంతవరకు దానిలో కొన్ని లాభాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మిక దృష్టి చూస్తే అది సరైనటువంటి ధోరణ కాదు. దాని స్వామీజీ వారు ఆ లోటుని ఆయనకి తెలియజేశారు. అలాగే ఆ బ్రాహ్మణోత్తరం స్వామీజీ చెప్పినటువంటి సలహాను పాటించి ఆయన ఎప్పుడు కూడా ఆయనకి ఆ బ్రాహ్మణుడిని అనుకోకుండా నేను హిందువులు అనే భావంతో ఎల్లప్పుడూ కూడా దాన్ని ధ్యానం చేస్తూ ఎవరైనా అయితే నేను హిందువులు అని చెప్పేవాడు. అలాగే ఆయన దినచర్య గాయత్రి మంత్రం జపం చేస్తూ పౌరుల నుంచి తన ఫలితాలను సకాలంగా చూస్తున్నారు. మరలా కొంతకాలానికి స్వామి చూడాలని వచ్చారు. వస్తే స్వామీజీ అడిగారనమాట, ఏమిటి మీ సాధన ఎంతవరకు వచ్చింది అంటే, స్వామీజీ నేను బ్రాహ్మణుడే అనుకునేదానికంటే ఇప్పుడు హిందువులు అనుకోవడం వల్ల నా మనస్సు వికసించింది, నా హృదయం విశాలమైంది అని ఆయన చెప్పారు. అప్పుడు స్వామీజీ సంతోషించి, నాయన నీ మనస్సు ఇంకా వికసించాలి, ఇంకా విశాలం అవ్వాలని చెప్పారు. స్వామీజీ మీరు చెప్పండి, మీరు ఏం చెప్తే నేను కూర్చో తప్పకుండా ఆచరిస్తాను. నాయన నీ మనస్సు ఇంకా వికసించాలంటే మన భారతదేశంలో హిందూ మతమే కాకుండా క్రైస్తవ సోదరులు ఉన్నారు, మహమ్మదీ సోదరులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి మత సాంప్రదాయాలతో ఉన్నటువంటి వారందరూ కూడా పరమాత్మ యొక్క సంతానమే. కాబట్టి నేను భారతీయులను, భారతీయ అనుగుణమైన దేశభక్తి, దైవభక్తి కూడా పెరుగుతుంది. ఇది చాలా విశాలమైనటువంటి భావము. దీన్ని ధ్యానం చేయి, దీన్ని ఆచరించు. ఎక్కడికి వెళ్ళినా నేను భారతీయులను అనుకుంటే అన్ని మతాలు కూడా అందులోకి వచ్చేస్తే ఒకే గుర్తులు వస్తాయి. నీలో సోదర భావం పెరుగుతుంది. ఒక మహమ్మదీయుడు నీకు రైతు బండిలో కనబడినా వాడిని ప్రేమించే భావం కలుగుతుంది. ఒక క్రైస్తవ సోదరులు కనిపించినా వాడికి సహాయం చేయాలనే భావం కలుగుతుంది. ఈ దృక్వ కోణాన్ని నీవు అనుసంధానం చేయమని అఖండానందగిరి మహారాజు వారు ఆ బ్రాహ్మణోత్తముడికి సందేశించారు. అంతవరకు ఒకప్పుడు క్రైస్తవులు కనిపించినా, మహమ్మదీయులు కనిపించినా, బౌద్ధులు కనిపిస్తే నాస్తికులని, జైనులు కనిపించితే ఎక్కువ రకమని భావంతో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు
ఆ మహాత్ముని యొక్క ఉపదేశం ఎప్పుడైతే పడిందో వారిని కూడా గౌరవించడం, వారు కూడా పరమాత్మ స్వరూపమే గ్రహించి వారిని కూడా ప్రేమిస్తూ తన యొక్క గాయత్రీ మంత్రాన్ని జపం చేసుకుంటూ తన పౌరోహిత్యాన్ని తన కర్తవ్యాలను సక్రమంగా చేస్తూ తన యొక్క జీవితాన్ని అలా కొనసాగిస్తూ ఆ సాధనలో కొద్దిగా ఆయన ఎదుర్కొన్నారు. మరి కొంతకాలానికి స్వామీజీ దగ్గరికి వచ్చారు. బ్రాహ్మణుడు వచ్చి ఆయన నీ సాధన ఎలా ఉంది అని అడిగారు. గురువు గారు, నా యొక్క మనో వికాసం చాలా బాగుంది. ఒకప్పుడు నేను చాలా తక్కువగా ఆలోచించేవాడిని, ఇప్పుడు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాను. విశాలమైనటువంటి దృష్టి, దేశభక్తి, దైవభక్తి అన్ని పెరిగాయి. నా ఆలోచన క్రమం పెరిగింది, ఆలోచనలో వికాసం పెరిగింది. నాయన నేను ఇంకా పెరగాలి, ఇంకా ఈ దృష్టి విశాలం అవ్వాలి. ఉపనిషత్తుల్లో చాలా విశాలమైన దృష్టిని ప్రతిపాదించారు మనం. కాబట్టి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో 198 పైగా దేశాలు ఉన్నాయి. భారతీయులంటే నీవు భారతదేశానికి మాత్రమే పరిమితం. కానీ నేను మనిషిని అనుకున్నావనుకో, అప్పుడు మనిషి అనేటువంటి వాడు ఈ 98 దేశాలు, ఈ భూమండలంలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి మానవులందరూ కూడా దీవాలే అవుతారు. కాబట్టి అహం మానవ, అహం మనుష అనుకుంటే అప్పుడు నల్లవాడని, తెల్లవాడని, లేదా ఇంకో రకమైనటువంటి భేదాలైనటువంటి ఉండవు. ఆఫ్రికా ఖండంలో ఉన్న వాళ్ళందరినీ నల్లవాళ్ళు, అమెరికాలో ఉండేటువంటి వాళ్ళని తెల్లవాళ్ళు, వీరికి వారికి నప్పదు అమెరికాలో. ఇటువంటి సంకుచితమైనటువంటి ధోరణులైనటువంటివి మనకు నశిస్తాయి. కాబట్టి నీవు ఎప్పటి నుంచి కూడా అహం మనుష్య అని అనుకోవచ్చు. నేను మనిషిని, నేను మానవుడిని అనుకుంటే నీ కోణమైనటువంటిది, నీ యొక్క మనోవికాసం బాగా పెరుగుతుందని స్వామీజీ వారు సలహా చెప్పారు. ఆ బ్రహ్మలోకంలో స్వామీజీ చెప్పినటువంటి ఆ యొక్క సందేశాన్ని చక్కగా నమ్మి తన యొక్క గాయత్రీ మంత్ర జపాన్ని విడిచిపెట్టకుండా, తన కర్తవ్యకరమైనటువంటి పౌరోహిత్యాన్ని విడిచిపెట్టకుండా స్వామీజీ చెప్పినటువంటి అహం మనుష్య అనేటువంటి భావాన్ని ధ్యానం చేస్తూ ఏ ఇతర దేశస్తుని కూడా లండన్గా వాడు, లండన్ వాడైనా, అమెరికా వాడైనా, బర్మా వాడైనా, పాకిస్తాన్ వాడైనా సర్వుడిని కూడా సమానంగా చూడడం అనేటువంటిది ఆయన అలవాటు చేసుకున్నారు. మరలా కొంతకాలానికి స్వామీజీ దగ్గరికి వచ్చి ఎలా ఉంటే సాధన అడిగారు. స్వామీజీ, మీరు చెప్పినటువంటి సందేశం వల్ల నా మనోవికాసం బాగా ఉంది, అందరి మానవులను కూడా నేను సమానంగా చూడగలుగుతున్నాను. ఇంతవరకు పూర్వం ఒక దృష్టి లేదు, ఇప్పుడు దృష్టి మారింది అని స్వామీజీ వారు సందేశం చెప్తారు. స్వామీజీకి చెప్తారు, ఆయన నేను ఇంకా మరికొంచెం ఎదగాలి. ఏమిటంటే ఈ భూమండలం మీద కేవలం మానవుడే లేడు, 84 లక్షల జీవరాశులను పరమాత్మ సృష్టించాడు. తైత్తరీయ ఉపనిషత్తులో మనకు ఆ విషయం చెప్పబడుతుంది. యతోవా ఇమాని భూతాన్ని జాయంతే యాన జాతాన్ని జీవంతి తత్ప్రేతభిసంవిశంతి తద్ విజిజ్ఞాసస్వ తద్ బ్రహ్మేతి. భగవంతుడు అంటే సరైనటువంటి నిర్వచనం తైత్తరీయ ఉపనిషత్తులో. యత ప్రవృత్తి భూతానం అని మన గీతలో కూడా దేని నుండి అయితే ఈ ప్రాణులన్నీ పుడుతున్నాయో, దేనివల్ల పోషింపబడుతున్నాయో, దేని ఎందు మళ్ళా తిరిగి లయమవుతున్నాయో అది దాన్నే భగవంతుడు అంటారు. ఆ భగవంతుడే కొంతమంది విష్ణుమూర్తిని, కొంతమంది శివుడని, కొంతమంది శక్తిని అనేక రకాలు అనుకుంటూ సక్రమంగా అర్థం చేసుకోకుండా వైషమ్యాలు పెంచుకుంటూ నా శివుడు గొప్పని కొంతమంది, నా విష్ణుమూర్తి గొప్పని కొంతమంది, శక్తి గొప్పదని కొంతమంది, అవివేకంతో ప్రజలను కూడా మూఢత్వంలో పడేసి ఉపనిషత్తుల దృష్టికోణాన్ని, భగవద్గీత యొక్క దృష్టికోణాన్ని, బ్రహ్మసూత్రాల్లో ఉన్నటువంటి సమన్వయాన్ని కూడా దూరీకరించి విషప్రచారం అనేటువంటిది పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా చేసుకున్నారు. ఇది చాలా గర్హనీయమైనటువంటి విషయం అటువంటిది. కాబట్టి నీవు ఇప్పటి నుంచి అహం ప్రాణి అనుకోరాయి అంటే సకల జీవరాశులు కూడా పరమాత్మ నుండే పుట్టాయి. అందువల్లే లలితా శాస్త్రంలో ఆ బ్రహ్మకీట జనని అంటాడు. లలితా శాస్త్రం ఆ బ్రహ్మకీట జనని అంటే బ్రహ్మదేవుడు నుండి, కీటం అంటే పురుగు. అది చీమ కావచ్చు, లేదా కరోనా వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, చీమ కావచ్చు, లేదా దోమ కావచ్చు, ఆవు కావచ్చు, మనం కావచ్చు, అనేది కూడా లలితాదేవి అమ్మాయి మనకి అక్కడ లలితా శాస్త్రం చెప్తారు.
కాబట్టి అన్ని జీవరాశులు కూడా భగవంతుడే మూలం కాబట్టి ఎవరికి జనించు జగం ఎవరి లోపల నుండి భగవంతుని కష్టపడు. కాబట్టి అటువంటి భగవంతుని సర్వజీవరాశులు ఉత్పన్నాలయ్యాయి కాబట్టి ఇక్కడి నుంచి నీవు ఆ ప్రాణి అని అనుకోగలుగుతావు. నేను ప్రాణిని అనుకుంటే ప్రతి జీవరాశిని కూడా నీవు నీలాగే చూస్తావు. ఒక కుక్కకి కష్టం వచ్చినా నీ ఇంటిలో వాడికి కష్టం వచ్చినట్టుగా నీవు భావించగలుగుతావు. ఒక గోవుకి ఆవుకి నీ ఇంట్లో ఆవుకి అనారోగ్యం చేస్తే నీ ఇంట్లో ఉన్నటువంటి వాడికి ఎలాగ బాధ కలిగితే నువ్వు ఎలా బాధపడతావో నీ గోశాలలో ఉన్నటువంటి ఆవుకు బాధ కలిగినా నీకు అలాంటి బాధ కలుగుతుంది. దీన్ని భావన చేయమని దీన్ని ధ్యానం చేయమని అఖండానంద మహారాజు వారు ఆ బ్రాహ్మణ ఉత్తముడికి సందేశం ఇచ్చారు. ఇస్తే ఆ బోధని వారు సకాలంగా స్వీకరించి అప్పటి నుండి కూడా నేను ప్రాణిని అనేటువంటి భావాన్ని ఆయన ధ్యానం చేస్తూ గాయత్రి మంత్రాన్ని జపం చేస్తూ తన నిత్య కర్మైనటువంటి గౌరవించాలని చేసుకుంటూ అలాగా తన యొక్క మనస్సుని వికసింపు చేసుకుంటున్నాడు అన్నమాట. మరికొంతకాలానికి ఆయన మరలా స్వామికి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన నీ సాధన ఎలా ఉందంటే మీరు చెప్పిన సాధన వల్ల నేను కొద్దిగా నా యొక్క మనోవికాసం పెరుగుతుంది, మరి ఆనందంగా ఉంటుంది అని ఆయన చెప్పడం జరిగింది. అంటే అప్పుడు వాడు చివరి ఉపదేశం ఆయన చేశారు. ఆయన ఈ విశాలమైనటువంటి విశ్వంలో భగవంతుడు ప్రాణులే కాదు జడ పదార్థాలు కూడా సృష్టించాడు. మనం అనుభవించడానికి కొండలు సృష్టించాడు, అడవులు సృష్టించాడు, సముద్రాలను సృష్టించాడు, నదులు సృష్టించాడు, అనేక రకాలైనటువంటి చెట్లు సృష్టించాడు. ఇవన్నీ కూడా ఈ జడ పదార్థములన్నీ కూడా పరమాత్మ నుండి వ్యక్తమయ్యాయి. కాబట్టి ఆ జడ పదార్థములు కూడా పరమాత్మ స్వరూపమే అని నీవు భావన చేయాలి. కాబట్టి లలితా శాస్త్రంలో చెప్తారు, చిత్శక్తి చేతనారూప జలశక్తిని జలాత్మిక. అంటే చైతన్య రూపంలో ఉన్నది లలితాదేవి, జలశక్తిని జలాత్మక కదలకుండా ఉన్నటువంటి కొండలు, అరణ్యాలు, సముద్రాలు వాటిలో ఉన్నటువంటిది కూడా లలితాదేవి అంటే లలితాదేవి భగవంతుడు. కాబట్టి ఇక్కడి నుంచి నీవు అహం బ్రహ్మాస్మి అనుకోగలుగుతావు. స్వామీజీ అహం బ్రహ్మ అస్మి అంటే నేను బ్రహ్మమునే. ఈ వాక్యం అనేటువంటిది మహావాక్యం అవుతారు, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మహావాక్యం. ఇదే చరమ ఉపదేశం మానవుడు. ఇది మహాత్ములు ఉపదేశం చేస్తారు సన్యాసులు. ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి వాక్యాన్ని మననం చేసి మనము అమాస్క స్థితిని మనం అభ్యాసం చేస్తే సాధకుడు కొంతకాలానికి ఈ విశ్వమంతటి కూడా బ్రహ్మముగా దర్శించగలిగి నిర్వికల్ప సమాధిని పొంది మేలు దర్శనాన్ని పొంది సర్వ పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొంది సకాలమైనటువంటి దుఃఖం నుండి నివృత్తి పొందుతాడు. కాబట్టి అటువంటి స్థితిని చేరుకోమని అఖండానంద మహారాజు వారు బ్రహ్మవతుడికి సలహా ఇవ్వగా వారు ఆ బ్రహ్మను అలాగే సలహా సాధన పాటించి చేసి వారు అటువంటి స్థితిని పొందారు. కాబట్టి మనమందరం కూడా మన మనస్సును వికసింప చేసుకోవాలని కోరుకుంటూ మరి మీరందరూ కూడా దయించి భోజనం అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మరి నాతో పాటు వినయ్ కుమార్ గారు వస్తారు. మరి ఒరిస్సా నుంచి, పలాస నుంచి ఆ సభ తరఫున ఒక ఇద్దరు వస్తారు. మీరు దయించి ఎవరు కూడా భోజనం తర్వాత మా నలుగురిని కలిసి మీరు వెళ్ళవలసిందిగా మరొకసారి జై శ్రీరామ్. జై శ్రీరామ్.